కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడనుకున్నావా? వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వరస మార్చుకున్నాడనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం. ఇంద్ర సినిమాలో హీరో చిరంజీవి చెప్పిన ఈ డైలాగుల మాదిరిగానే గుంటూరు లోక్సభ పరిధిలోని రాజకీయాల్లోనూ ఓ వ్యక్తి పంచ్ డైలాగులతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపుతున్నారు. మనిషి చూస్తే సాఫ్ట్, మాట చూస్తే ఫైట్, మంచితనంలో శిఖరం, చెడును ఎదిరించడంలో బెదరని నైజం ఆ వ్యక్తి సొంతం. ఊహలకందని విధంగా ఆయన చేస్తున్న రాజకీయాలకు వామ్మో, పెమ్మసానిని ఎదుర్కోవడం ఎలా అంటూ ప్రత్యర్థుల ముఖాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఎస్, ఆయనే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. అమెరికాకు వెళ్లిపోయాడు, వైద్య వృత్తిలో ఉన్నాడు, మంచోడు, రాజకీయాలకు పనికిరాడు అనుకున్నారు చాలా మంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గుంటూరు లోక్సభ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని పేరు ప్రకటించడంతో తమ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఆయన రాజకీయాలను చూసి, ప్రసంగాలను విని ఆశ్చర్యపోతోంది. లెక్కలతో, ఆధారాలతో అధికార పార్టీ చేసిన తప్పులనెత్తి చూపుతూ, ఉదాహరణలతో, పేర్లతో తెలుగుదేశం పార్టీ చేసిన గొప్పలను చెబుతూ డాక్టర్ పెమ్మసాని చేస్తున్న ప్రచారంతో వైసీపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ సమన్వయకర్తల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ క్యాడర్ ని కన్ఫ్యూజన్ లో పడేస్తుంటే, మరోవైపు ప్రత్యర్థి పార్టీ ఎంపీ అభ్యర్థైన చంద్రశేఖర్ దూసుకెళ్తున్నారు. దాంతో టీడీపీ క్యాడర్ లో ఉత్సాహం పెరుగుతోంది. అంగన్వాడీలకు అన్యాయం, అంటే ఆరోగ్యశ్రీకి బిల్లులు కట్టడం లేదు, ఈ అంటే ఇసుక కుంభకోణం, అంటే ఉద్యోగస్తులకు అన్యాయం, ప్రతి అక్షరానికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రోడ్లు చూస్తా ఉన్నాం, గుంతలే గుంతలు, మందు చూస్తే బాధుడే బాధుడు, మరి నాయకులు చూస్తే బూతులే బూతులు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని చరిత్రలో మళ్ళీ రాకుండా ఒక గుణపాఠం చెప్పాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జనసేన. రోజు రోజుకు సమావేశాల ద్వారా, ఆత్మీయ సభల ద్వారా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలతో మమేకమవుతున్నారు, ప్రజాదరణ పెంచుకుంటున్నారు. అప్పటికే ఆయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా పెమ్మసాని పేరు ప్రజల్లో ఎప్పటినుంచో పలుకుతోంది. ఇప్పుడు నేరుగా పెమ్మసాని చంద్రశేఖర్ తమను కలుస్తుండటంతో గుంటూరు లోక్సభ పరిధిలోని మెజారిటీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెమ్మసాని రాకతో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణ గమనిస్తోన్న వైసీపీ శిబిరంలో కలవరం మొదలైంది. ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులతో వైసీపీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ఓ టైంలో టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు, ఆ తర్వాత వైసీపీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన కూడా కాదని 20 రోజులకే పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారు రోసయ్యను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు రోసయ్య గుంటూరు వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే నోటిఫికేషన్ వచ్చాక చివర్లో రోసయ్యను పొన్నూరు పంపి గుంటూరు పార్లమెంట్ నుంచి మోదుగులను పోటీ చేయించింది. అప్పుడు రోసయ్య పొన్నూరులో స్వల్ప తేడాతో విజయం సాధిస్తే, గుంటూరు ఎంపీగా పోటీ చేసిన మోదుగుల గల్లా జయదేవ్ చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరైనా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమి తప్పదని తెలుస్తోంది. వామ్మో, పెమ్మసానిని ఎదుర్కోవడం ఎలా అనే చర్చ ఇప్పటికే ప్రత్యర్థి వర్గంలో మొదలు కావడమే అందుకు నిదర్శనం.